ఉండటానికి లేకునో కాదు, దేవుని మహా గొప్ప గొప్పను బట్టి మా పితరులు సంపాదించిన ఆస్తి నాకుంది. కానీ దేవుని వాక్యం చెప్పాలి, దేవుని మాట ప్రకటించాలని నేను మా ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక కొడుకురా, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని చూసుకునేది ఎవరు? ఇంత ఆస్తి సంపాదించినావు, నువ్వు సేవని వెళ్ళిపోతే ఎట్లా అని చెప్తే, లేదయ్యా దేవుడు నన్ను బతికించాడు, తన ఇలువ నాకు చెప్పాడు అని చెప్పి మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు ఏడ్చారు. దేవుని కృపను పట్టుకొని బైబిల్ పట్టుకొని వచ్చాను. 5 నెలల 15 రోజులు కాళ్ళకి చెప్పులు, కండవ చుట్టుకొని బాబు దగ్గరికి పోయి సొక్కా ఉసుకొని ఆ లెంగి ఉసుకొని ఆరిన తర్వాత కట్టుకొని శుభార్త చేశాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈరోజు ఇంత పరిచర్య జరగటానికి కారణం నా ప్రభు. ఇంతమంది బిడ్డలు నీయటానికి ప్రభు సహాయం చేశారు. బైబిల్లో ఒక మాట రాయబడ్డది, బాబాయ్ నేను గౌరవ పదంగా పిలవడం నాకు చేత కాదు, 14 సంవత్సరాల గొర్రెలు కాశాను, బాబాయ్ అని నేను సంభాషిస్తున్నాను. నేను ఉష్టాపురం వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను. ఎక్కడి నుండి వచ్చి మన ఇళ్ళలో ఉండేదేంటి రావడు, బయటికి పంపేయాలని కొందరు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని కొందరు ఉంచాలని. కానీ నన్ను నమ్మి నా దగ్గర వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాతీతంలో నాకు కానుక రూపంలో ఇస్తే సోదరులదే ఒక 2 సెంట్ల స్థలం తీసుకున్నాను. నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ గంటతో నేను తీసుకొని నైట్ అనక పౌలనక మొద్దులు తీసి గుణాదులు తీసి, మరి మీరు సిమెంట్ రోడ్డు ఏంగా ఫోనికారు, మీరు ఉస్కా కంకర్ ఎక్కడ దొరికింది? ఉస్కా కంకర్ అంటే కొనే పరిస్థితి కదా అప్పుడు, డబ్బులు రూపాయలు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా పేదవాళ్ళు. ఎక్కడ దొరికింది అంటే అప్పుడు పై ఊరు నుంచి గాలిని వచ్చాడు ప్రార్థనకి, వడ్డూల అబ్బాయి చెప్పాడు, గాలన్నది ఉన్నది, ఆయన అడుగుదామన్నా అన్నాడు. అడగమన్నాడు. అన్నకి గాలన్నకి ఫోన్ చేశాడు, ఇట్లా పాస్టర్గా ఇల్లు కట్టించుకుంటున్నాడు, ఏమైనా ఉసుక తీసుకోమంటావా అంటే, అసలు అడిగేది ఏంటి దేవుని సేవకుడికి, మీరు తీసుకెళ్ళాలండి పలాచాట పోన్నాడని. దేవునికి గాలన్నకి సలేసిన వాడిన ప్రత్యేక వందనాలన్నా. అప్పటికి సుబ్బారావు బాబాయ్ నాకు తెలియదు. అదే కాదు, చాలా విషయాల్లో మరి గాలన్న నన్ను కొన్ని విషయాలు బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంత కార్యం జరగటానికి కారణం దేవునిలో ఉన్న మాట. 2 మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో 2 మాటలు ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. మనిషితో చెప్తున్నాడు. యేసు ప్రభువారు భూమికి మనిషిగా వచ్చాడు కదా, ఆ మనిషితో చెప్తున్నాడు, ఓ మనిషి, ఓ మానవ, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. ఆ దేవుని రాజ్యానికి మానవుడు వెళ్ళాలంటే కొత్తగా జన్మించాలి అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ పుట్టాలనా? కొత్తగా జన్మించాలంటే మళ్ళీ ఏమన్నా మన తల్లి 9 నెలలు మొయ్యాలనా అని ఆ మనిషి అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభువు అంటాడు, ఒకడు నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా కొత్తగా జన్మించాలి అన్నాడు. ఇది యేసు ప్రభువు చెప్పిన మాట. కొత్తగా జన్మించడం అంటే ఇందాక బాబాయ్ చెప్తున్నప్పుడు కానీ, సహోదరులు మాట్లాడుతున్నప్పుడు కానీ, యేసు ప్రభువు గురించి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువు ఇంత జ్ఞానవంతులకి, ఇంత చదువుకున్న వాళ్ళకి నీ ప్రేమని మాకంటే ముందే తెలియపరిచావు నాయన అని చెప్పి నేను గర్వపడ్డాను. చప్పట్లు పెట్టుకోవాలి. అయితే ఖచ్చితంగా పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఖచ్చితంగా పేదవారి పట్ల మనం ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం అంటాడు, పేదలకు శుభాప్తమానం అందించుటకు యెహోవా నన్ను అభిషేకించును అంటాడు. అంటే పేదలకు మనం సహాయం చేయాలి. పేదలు ఎవరు అంటే మనకు తెలిసిన మేరకు మనం మాట్లాడుకుంటాం.
ఇల్లు లేనివాడు, లేదా పొలం లేనివాడు, ఆస్తి లేనివాడు పేదడు అనుకుంటాం. నేను మనస్ఫూర్తి చెప్తాను, యేసయ్య ఎవరింట్లో ఉండడో, యేసయ్య ఎవరింట్లో ఎవరి గుండెలో లేడో వాళ్ళు పేదోళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి మనసు దేవుడు మీకు ఇచ్చాడు, మీ పెద్దలందరికీ. దేవునికి మహిమ. ఒకడు నీల మూలంగా ఆత్మ మూలంగా కొత్తగా జన్మించాలని చెప్పాడు కాబట్టి మీరు కూడా, నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చదువుకున్న పాటలలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఆయన పేరుని దేవుడు ఘనంగా చెప్పాడు. ఒకనాడు ఈ మందిరం దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు. వచ్చి అన్నా, ఇక్కడ మందిరం లేకుండా చేయాలని కొంతమంది అనుకుంటున్నారన్నా, ఇక్కడ చర్చే లేకుండా చేయాలని కొంతమంది అనుకుంటున్నారన్నా, నువ్వేం చేస్తావన్నా? ఉచ్చాపురం నుంచి ఒక 5, 6, 10 మంది వస్తున్నారు, ఇక్కడ మందిరం నిలబెట్టగలుగుతావా అన్నాడు. నేను నన్ను పంపింది దేవుడు, నన్ను పంపింది రక్షకుడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా. నేనైతే ఎవరిని ఏమంటానికి ఇష్టపడను, నా దేవుడే కార్యం చేస్తాడన్నప్పుడు జాగ్రత్త అన్నాడు. జరిగిన కొన్ని రోజులకే మరి ఇక్కడ నువ్వు మైకులు పెట్టద్దు, నువ్వు మైకులు పెడితే మాకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మైకులు తీసేయాల్సిందని కొంతమంది సహోదరులు యేసయ్య ప్రేమ తెలియని వాళ్ళు దిమ్మిగా మా మీదకి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి వచ్చాను. ఇది మీ అందరికి ఆశీర్వాదమే కానీ ఎవరికి కీడు జరగదు. మీ అందరి కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పగానే కొంతమంది నాయకులు పెద్దలు వచ్చారు. వాళ్ళు రాజుగారు మంచి సేవ చేస్తుంటే మీరేంద్ర ఇక్కడికి వచ్చారని ఆ పిల్లగాళ్ళని గదికి తీసుకొని పోవడం జరిగింది. దేవుని కృపను బట్టి 5 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ మందిరము ప్రారంభించబడి. నేను పెద్దలని ఒకటి నేను అడగాలి. నాకు ఇద్దరు కొడుకులు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, చిన్న అమ్మాయికి చదువుకుంటాను. ఒకటి నా పుట్టేవాడు, వాడు మంచంలో ఉంటాడు, వాడు 16 సంవత్సరాలు. వాడి తర్వాత 2 సంవత్సరాలకి పుట్టాడు. వాడు ఇప్పుడు కూడా 6 కేజీలు 7 కేజీలు ఉంటాడు. వాడు మా నాన్న సంపాదించిన ఆస్తి మా వాడికి ఉంటుంది. కానీ ఈ పరిసర ప్రాంతాలలో కొంతమందికి యేసయ్య ప్రేమ చెప్పాలి. దేనికి యేసయ్య ప్రేమ చెప్పాలి అంటే, మీరేమనుకోరు, మేము 2005 మేము 62 మంది మాస్టర్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా అప్పుడు మాతో కూడా బస్సులో వచ్చారు. మేము శబరిమల పోయి కాణిపాకు వచ్చి అక్కడ కొంతమంది మాల తీసేసి సారా దగ్గర కనుక్కున్నారు. మాకు తెలియదు, తాగొచ్చు కొంతమంది కనుక్కున్నారు. ఆ జరిగిన సంవత్సరానికి నేను నాకున్న బలహీనత బట్టి నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక 40 రోజులు 30 రోజులు దీక్ష చేయడం కాదు, నా కోసం నువ్వు జీవితాంతం దీక్ష చేస్తావా, నా మాటను ప్రకటించడానికి నువ్వు నిలబడతావా అని ప్రభు నాతో అన్నప్పుడు, ప్రభు అవును ఆయన 14 సంవత్సరాలు గొర్రెలు కలుసుకున్నాను, మాట్లాడడానికి నాకు నచ్చిన ఆయన, నేను ఏం చేయగలుగుతానంటే నేను నీలో ఉండి నేను నా కార్యాన్ని, నా బిడ్డలను నేను కాపాడుకుంటాను. సారాయి నుండి, గంజాయి నుండి, డ్రగ్స్ ఇవన్నీ కూడా చెడు వ్యసనాలకు బానిసై ఉన్నారు. నీ వంతు నువ్వు ప్రార్థన చేసి నా మంచి మాటలు చెప్పుకున్నాడు. దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాను. దేవుని మహా గొప్పను బట్టి ఇప్పుడు మీరే అన్నారు బాబాయ్, ఫస్ట్ పట్ట కట్టుకున్నాం, తర్వాత చిన్న మందిరం. రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతానికి గొప్ప దేవాలయంగా దేవుడు దృష్టిని వాగ్దానం చేశాడు. దేవుడి మహా గొప్పను బట్టి నాయకుల కోసం ప్రార్థన చేసి ఒక మనసు మాకు ఇచ్చాడు. సంవత్సరానికి 365 రోజులు మన రోజులు ఇస్తే దేవుడు 270 రోజులు నేను ఉపవాసం ఉంటాను. ఇవాటికి 51 రోజు, మే నెల 16వ తారీఖు దాకా నేను ఉండాలి. ఎందుకన్నా అట్లా ఉండాలంటే, మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులు బాగుండాలి, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి, మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మా ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, సేవ చేస్తున్న సేవకులు బాగుండాలి. దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఆశీర్వాదంగా ఉండాలని నేను ఆ తీర్మానం చేసుకున్నాను. మీరందరూ కూడా వచ్చారు చింతల నుండి,